దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మనకి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. పాడ్యమి ఉదయం 6:27 అనంతరం విధియ అంటే ఈరోజు 2 తేదీల కలయిక. నక్షత్రం వచ్చేప్పటికి కృత్తికా నక్షత్రం ఉదయం 11:55 వరకు. ఇప్పుడు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉండటం, తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొద్దిగా చపలచిత్తంగా వ్యవహరించడం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కనిపించడం లేదు. ఇక ఉన్నందులో మనసు విషయంలోనే కొంతవరకు కళ్ళం వేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. చేసే ఏ పని ఎప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ప్రతిబంధకాలు ఎదురవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక మిత్రులు కానీ లేదా ఇతరుల వల్ల ఏవైనా సరే కొంతవరకు చికాకులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక బయటికి విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఆ ప్రయత్నాలకైతే సానుకూలం అవటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం నిలబడటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా అనుకోని ప్రయత్నంగా కొన్ని పనులు సాధ్యమవటం అనేది కూడా ఉంటుంది. ఇక దూర బంధువులు కలుసుకోవటం కానీ లేదా కొత్త వ్యక్తులు తారసిల్లటం కానీ కూడా ఈరోజు సంభవించవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం మంచి యోగదాయకమైన కాలం అయితే నడుస్తుంది. చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధిక భాగం మంచి ఫలితాలు కలగటం అనేది, తర్వాత ఏదైనప్పటికీ కూడా ఖర్చులకి వెనకాడకుండా వారి యొక్క కోరికలు తీర్చుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. అందుకు మినహాయింపు అయితే ఈరోజు కూడా ఏమీ కాదు. ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా సుఖపడటం అనేది కూడా అదే స్థాయిలో ఉండటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు అయితే కనుక వీరు ఎక్కువ ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఏవో రకమైన ఆటంకాలు ఎదురవటం అనేది, అలాగే 1-2 సార్లు చేయవలసిన పరిస్థితులు అంటే ఒకే పనిని 2-3 సార్లు చేయవలసిన పరిస్థితులు కానీ ఏర్పడడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అమ్మగారు కానీ నాన్నగారు కానీ వేరే విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు అయితే కనుక వీరు సాధ్యమైనంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఒకంత ఇబ్బందులు కానీ అవమానాలు కానీ ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే తోడబుట్టిన వారి వల్ల కూడా ఏవైనా సరే చికాకులు ఎదురవటం అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులు వారు బాగా గట్టి ప్రయత్నాలు చేస్తే తప్ప విజయం పొందలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కూడా చేసే పనిలో చంచలత్వం లేకుండా స్థిరత్వాన్ని చూపించడం అనేది కూడా అవసరమని చెప్పవలసి ఉంటుంది. ఈరోజు గణపతి ఆరాధన వీరికి ఎంతో కొంత మేలు చేస్తుంది. తులారాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావటం అనేది అయితే ఉంటుంది. ఇక భార్యాభర్తలు మాత్రం కొద్దిగా స్వల్పంగా వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా ఏదైనప్పటికీ కూడా కొత్త వస్తువులు ఇంటికి సమకూర్చుకోవటం కానీ లేదా ఈరోజు ఎప్పుడో మనం ఇచ్చిన వస్తువులు ఈరోజు తిరిగి రావటం కానీ ఇలా కొంతవరకు మంచి పొందడానికైతే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులను ఎదుర్కోవటం అనేది ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత ఆదాయం పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక బంధుమిత్రాదుల సమాగంతో ఎంతో కొంత ఆనందం పొందటం అనేది ఉంటుంది. పుణ్యకార్యాలచనలో పాలు పంచుకోవటము, దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు వీరికి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మరింత మేలు చేయటం అనేది ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం.
నిర్ణయాలు తీసుకోవడంలో ఒకంత తొందరపాటు లేదా ఒక పట్టన్న ఆలోచనకి రాలేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా సంతానపరంగా కూడా చిన్న చిన్న ఏవైనా సరే కొంత ప్రతికూల పరిస్థితులు అయితే ఎదురవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా దైవవశాత్తు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా చివరి నిమిషంలో అయితే బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మకర రాశి వారికి ఈరోజు బయట సమస్యల కన్నా కూడా ఇంట్లో సమస్యలు ఎక్కువ అవటం అనేది ఉంటుంది. ఇంకా బంధువుల తాకిడి వల్ల కానీ లేదా భార్యాభర్తల మధ్య ఇతరుల ప్రమేయంతో ఎంతో కొంత గొడవలు రావడానికి కానీ ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఇంకా కొత్తగా ఎవరైనా సరే ఇల్లు తీసుకోవాలన్నా లేదా వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజైతే ఎంతో కొంత ముందుకు రావటం అనేది ఉంటుంది. ఇక మకర రాశి ఎవరైతే వ్యక్తిగత జాతకులు అయితే వారికి మాత్రం కొంతవరకు ఈరోజు అనారోగ్య సూచనలు ఉంటాయి. ఇక పెద్దవారు అయితే ఉదయానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయునికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత మంచి చేకూరటం అనేది ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఏవైనా సరే కొంత ఇబ్బందులు పడుతుంటే వాటి నుంచి ఈరోజు ఎంతో కొంత బయటకు రావడానికి కూడా ఆస్కారం అయితే కల్పిస్తుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక దూర ప్రయాణాలకి చేసే ప్రయత్నాలు అయితే సఫలీకృతం అయితే ఉంటుంది. కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం ఎప్పుడూ కూడా కొంత ఒకే రకమైన స్థిరత్వం లేకపోవడం అనేది మాత్రం ఒకంత బాధాకరంగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు సాయంకాలం నుంచి ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. రోజు గడుస్తున్న కొద్దీ కూడా వీరి యొక్క కార్యకలాపాల్లో ఒకంత అడుగులు ముందుకు పడటం కానీ ప్రోత్సాహకరంగా కానీ అనుకూలకరంగా కానీ మార్పులు రావడం అనేది కూడా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా కొంత తగ్గుముఖం పట్టడం, ముఖ్యంగా పాసపు నొప్పి కానీ లేదా అరుగుదలకు సంబంధించిన విషయాల్లో ఎంతో కొంత ఇబ్బందులు అయితే పడవచ్చు. వీటికి నివారణగా ఏదైనా కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది.